పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి పిఎం గవర్నమెంట్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు లేవు. గతంలో ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేవు. గత ప్రభుత్వం తప్పిదాల వలన యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబు మేళాలు జరుగుతున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రైతుల యొక్క త్యాగ ఫలితం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రానున్న ఒక్క సంవత్సరంలోనే 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన హోంమంత్రి అనిత. నేను జనరల్గా ఒకసారి వాళ్ళ క్వాలిఫికేషన్ షీట్స్ తీసాను. ఒక్కొక్కరు ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు, ఎంసీఎల్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, ట్రిపుల్ పీసీ చేసిన వాళ్ళు కూడా మహిళా పోలీసులకు ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఈరోజు ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్. కానీ లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు అది కాదు. ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇచ్చుకునే బాధ్యత, అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైన బాధ్యత కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఈరోజు ఐటీ సెక్టార్ని లాస్ట్ 5 yearsలోని కోల్దూచేసిన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు. దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఆ రోజు నేను ఏమంటానంటే, ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. వితిన్ 1 yearలో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వితిన్ 1 yearలో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతోనే వస్తారు, కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా నా కాన్షియన్ బల్క్ డ్రగ్ కంపెనీకి ఇంచుమించు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దగ్గర 4,000 ఎకరాలు ఏపీఎస్సీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లాస్ట్ 5 yearsలోని కూడా అసలు ఏమి ఒక ఇటుకు కూడా కదపలే. మళ్ళీ నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. అక్కడ సుమారుగా 100కు పైగా కంపెనీలు వస్తున్నాయి. దీని అంతటికన్నా పెద్ద కంపెనీ ఏంటంటే ఆర్సెల్ మెటల్. ఈరోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అదే కనుక 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు అది వచ్చి 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడో ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేనేం చెప్తానంటే, ఉద్యోగాలు వెళ్ళు ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. యువ రక్తం లోపలికి రావాలని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పాలిటిక్స్లో కూడా ఎప్పుడు ఉండే సీనియారిటీకి కూడా మేము గౌరవిస్తూనే మేము జూనియర్స్ని కూడా ముందుకు తీసుకొస్తాం, యువతను కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి చాలా సందర్భాల్లో గౌరవ నారా లోకేష్ గారు కానీ, గౌరవ సీఎం గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన సందర్భం కూడా మీకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మేము పని చేయడం ద్వారా ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారు స్పీచ్ ఫస్ట్ టైం విన్నాను ఈ 10 నెలల్లో. కానీ ఎందుకంటే మాట్లాడే వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఉంటే కలెక్టర్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మేయర్ గారు, ప్రత్యేకంగా పీలా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అన్న సీ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న గండి బాబ్జీ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకి, అదేవిధంగా రాజు గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధురవాడ సబ్ రిజిస్టర్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ అధికారి సుధాకర్ వెనుక రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఉన్నట్లు తేలిందని నార్త్ ఏసీపీ అప్పలరాజు వెల్లడించారు. మహిళా ఏసీబీ అధికారిగా స్వర్ణలత మాట్లాడుతుందని పేర్కొన్నారు. పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో మన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గారు చక్రపాణి గారని ఒక కంప్లైంట్ ఇచ్చారండి. ఏంటంటే వారు రిజిస్టర్ ఆఫీస్కి 6వ తారీఖున బలగ సుధాకర్ అనే ఒక పర్సన్ వెళ్ళి
ఆయన ఏసీబీ ఇన్స్పెక్టర్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ బెదిరిస్తూ మీ మీద చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయండి, దాని మీద మేము యాక్షన్ చేపట్టాలి, మీ మీద అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, మీ ఆఫీస్ నుంచి మాకు కంప్లైంట్లు ఉన్నాయి అని చెప్పి థ్రెట్ చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు చేసి మళ్ళీ వస్తాం, మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉన్నదని 6వ తారీఖున ఆ విధంగా థ్రెట్లో పెట్టి వెళ్ళిపోయారు. దాని మీద ఆ సబ్ రిజిస్ట్రార్ గారు వారి సిబ్బందికి చిన్న డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత ఎంక్వైరీ కూడా చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత ఆయన మీద డౌట్ ఉన్న తర్వాత మరుసటి రోజు కూడా అగైన్ దిస్ పర్సన్, ఈ బలగ సుధాకర్ అనే అతను మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సేమ్ బెదిరించి మీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, మీ మీద యాక్షన్ కూడా ఇమీడియట్గా తీసుకుంటున్నాం అని చెప్పి చాలా థ్రెట్ చేశారు. థ్రెట్ చేసిన తర్వాత మీరు అర్జెంటుగా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 lakhs ఇస్తే మీ మీద యాక్షన్ ఆపుతాం, మా ఆఫీసర్ గారు కూడా చెప్పారు, కావాలంటే మాట్లాడండి అని చెప్పి ఫోన్లోనూ కాంటాక్ట్ చేశారు, స్పీకర్ పెట్టారు. అంతనుంచి ఒక మహిళా వాయిస్ ఆఫీసర్ అని చెప్పి, మా ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా ఆయన చెప్పినట్టు చేయండి, లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మీ మీద చాలా కంప్లైంట్ వచ్చాయని చెప్పి ఆ మహిళా అధికారి కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పటికి వాళ్ళకు బెదిరించారనమాట. దీని మీద వాళ్ళకి ముందు రోజు చెప్పిన దాని మీద వాళ్ళు చిన్న ఎంక్వైరీ చేసుకున్నారు, అనుమానం ఉన్నది కాబట్టి వెంటనే వాళ్ళు మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది. దాని మీద మన పిఎంపాలెం పోలీసు వారు, సిఐ గారు, బాలకృష్ణ గారు, వారి సిబ్బంది కొంతమందిని మఫ్టీలో పెట్టి అక్కడ పంపించడం, ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ బలగ సుధాకర్ అనే అతన్ని ఆయన అదుపులో తీసుకున్న తర్వాత అది ఎంక్వైరీ చేస్తే ఆ ఫోన్ నెంబర్లు అవి తీస్తే ఆ ఫోన్ నెంబర్లన్నీ కూడా మాకు ఆమె ఉమెన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఆమె స్వర్ణలత గారు అని చెప్పేసి ఇదివరలో మనకి సిటీలో పనిచేశారు. అప్పుడు మనకి ఇక్కడ ద్వారకా పోలీస్ స్టేషన్లో కూడా ఆమె మీద ఒక కేసు నమోదైంది. అప్పుడు ఆమె నెంబర్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ నెంబర్ని ట్రాక్ చేస్తే ఇప్పుడు ఈ మన సుధాకర్కి ఆమెకి కూడా చాలా ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మాకు ఎంక్వైరీలో తెలిసాయన్నమాట. ఆమె మాట్లాడినట్టు మా దర్యాప్తులో తేలిన ప్రతిభ ఆమెను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరి మీద కూడా ఈ థ్రెటన్ ఇంపర్సనేషన్ చేసినందుకు, బెదిరించినందుకు, వాళ్ళ మీద మనీ ఎక్స్టార్షన్ ప్రయత్నం చేసినందుకు ఈ సెక్షన్లన్నీ కూడా నమోదు చేసి ఆ సుధాకర్ని, స్వర్ణలతని కూడా, ఇన్స్పెక్టర్ గారిని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. మన భీమిలి 16th మేజిస్ట్రేట్ గారు, మేజిస్ట్రేట్ గారు వారిద్దరికీ ఈ నెల 21 వరకు కూడా వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈమె ప్రజెంట్ బాపట్లలోనే ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రజెంట్ లీవ్లోనే ఉన్నట్టు చెప్తున్నారు. క్రీడాభివృద్ధికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విశేష కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. గురువారం నాడు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడా సంఘాలతో కలిసి రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలని చెప్పి మొదటి నుంచి నాకు సలహాలు సూచనలు ఇస్తూ శాసనసభ్యులుగా కాకుండా స్పోర్ట్స్ అభివృద్ధిలో భాగస్వామ్యం అన్నగారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందరున్న అధికారులకు, అసోసియేషన్ వారికి, ఫెడరేషన్ వారికి, ఒలింపిక్ అసోసియేషన్ వారికి, కోచెస్కి, రెఫరీస్కి, ఇంకెవరైతే దీంట్లో భాగస్వాములైన టీఈటీలు కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నేవీ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మందికి ఇక్కడ తెలుసు. ఇక్కడ గణబాబు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, అసోసియేషన్ వారు ఉన్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పోర్ట్స్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల. ఆ రోజు నేషనల్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా పెట్టి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రాత్రికి రాత్రే ఏ విధమైన దేశం మొత్తం ఆ రోజు హైదరాబాద్లో ది బెస్ట్గా నిర్వహించాలనే విధంగా ఆ రోజు స్పోర్ట్స్ గతంలో ఇప్పుడు లేని విధంగా రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆ విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి యూనివర్సిటీ డేస్ నుంచి స్పోర్ట్స్ అంటే ఆయన మక్కువ.
స్పోర్ట్స్ అన్నా టూరిజం అన్నా ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ కల్చర్ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన మొదటి నుంచి ఆలోచిస్తారు. దాని అనుగుణంగానే ఆ రోజు అనడం జరిగింది. సరే, దురదృష్టవశాతం మనం పక్కన పెడితే మళ్ళీ 2014-19లో కూడా అనేక ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఆలోచనలకు శ్రీకారం చుట్టి 2017లో కూడా ఆ రోజు స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఆ రోజు గణబాబు గారు కూడా ఈ విశాఖపట్నానికి సంబంధించిన మీరు కూడా మీ సూచనలు తీసుకొని చాలా సూచనలు కూడా ఆ రోజు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి క్రీడా వికాస్ కేంద్రం ఉండాలని చెప్పి ఆ రోజు క్రీడా వికాస్ కేంద్రాలు కూడా శాంక్షన్ చేసింది. అర్బన్ ఏరియాలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అదేవిధంగా నేషనల్ స్థాయిలో అంటే ఇక్కడే, ఎందుకంటే ఆ రోజు మీరు ఉన్నప్పుడు మట్టిలో ఆడుకునే పరిస్థితి ఈరోజు సింథటిక్ ట్రాక్స్ అయింది. ఆ ట్రాక్స్ అనుగుణంగా మన పిల్లలు కానీ ఇక్కడ ఆడి అక్కడికి వెళ్ళినప్పుడు మనం వెనుకబడే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలని చెప్పి ఆ రోజు ఆలోచించి విశాఖపట్నం కేంద్రంగా ది బెస్ట్ గా తయారు చేయాలని చెప్పి ఆ రోజు అనేక ఆలోచనలు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు కూడా ఇక్కడికే వచ్చి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇండోర్ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు డి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. యాక్సెస్ సెకి ఒప్పందాలను, స్మార్ట్ మీటర్లను, ట్రూ ఆఫ్ సర్ ఛార్జీల రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్ఈ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని, సబ్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ కంపెనీ కొని 4.60 పైసలు చొప్పున చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం ఈపీడీసీఎల్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అడుగుతాం, మీరు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, అంతేకాదు మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి మీరు చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిందట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి పెళ్ళగా అత్యధికంగా విద్యుత్ ఛార్జీలతో ఈవేళ యాక్సెస్ దీంతో ఒప్పందం చేసుకోవడము ఇది నమ్మకం ద్రోహం కాదా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతారు. స్మార్ట్ మీటర్లు పెట్టడమైతే ఒక్కొక్కింటికి ఒక్కొక్క కుర్తాడు బిగించడమే. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అనేక సంవత్సరాలు ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి చిరస్మరణీయుడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి జయంతిని గురువారం నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో టీడీపీ నాయకుడు వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్ని కృష్ణ తదితర కూటమి నాయకులు విచ్చేసి మూలారెడ్డికి నివాళులర్పించారు. అనపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోనూ తన తండ్రి మూలారెడ్డి జయంతి వేడుకలను నిర్వహించడం, ఆయన సేవలను గుర్తు చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మూలారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈ దొడ్డుగుంటలో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా
ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మల్లారెడ్డి గారి కోసం చెప్తుంటే 2 తరాలు ప్రజా జీవితంలో ఉండి ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలన్నీ గుర్తించి ఇక్కడ ప్రజలు ఆ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. నిజంగా ఆ కుటుంబానికి మల్లారెడ్డి గారికి నివారని చెప్పేసి గౌరవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా. అలాగే ఈరోజు 2వ తరం ఇక్కడ రాజకీయ చేస్తున్నారు, 3వ తరం కూడా ఇక్కడ ఆదరిస్తారు. కుటుంబానికి మనస్ఫూర్తిగా ఈ రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటే ఈరోజు మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, పూర్వపు శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మల్లారెడ్డి గారి 83వ జయంతిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో జయంతి వేడుకల్ని కూటమి నేతలు నిర్వహించడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రం రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో సోదరుడు వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన మల్లారెడ్డి గారి విగ్రహాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దల కూటమి పెద్దలందరూ కలిసి దాన్ని ఆవిష్కరించడం, పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందదాయకం. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మల్లారెడ్డి గారు 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 55 సంవత్సరాలుగా మా కుటుంబం ఈ ప్రాంత ప్రజానీకంతో అవినోభావ సంబంధం ఏర్పాటు చేసుకుని ప్రజల్లో మమేకమై తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో 6 ఎన్నికల్లో మా కుటుంబం విజయం సాధించడం అంటే, ముఖ్యంగా ఈ అనపతి నియోజకవర్గంలో విజయం సాధించడం అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రజల యొక్క ఆదరాభిమానాలు, కార్యకర్తల యొక్క అభిమానం, భగవంతుని ఆశీస్సులు, ఈ అన్నిటితో ఇది సాధ్యపడింది. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం కానీ మాకు ఆశీస్సులు అందించి ఈ నియోజకవర్గంలో రాజకీయంగా మాకు ఒక సుస్థిరమైన స్థానం కల్పించినందుకు కారణభూతులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.